జిల్లాలోని మున్సిపాలిటీలలో వీధి వ్యాపారం చేసుకునే వారికి వడ్డీ లేని రుణం అందిస్తున్నట్లు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. మెప్మా అభ్యర్థన మేరకు వీధి వ్యాపారం చేసుకునే 1000 మందికి ఎలాంటి పూచీకత్తు లేకుండా 15,000 రూపాయల వడ్డీ లేని రుణం అందజేస్తామని చెప్పారు. వీధి వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మరికొన్ని పథకాల గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. నర్సరావుపేట పల్నాడు జిల్లా కస్టమర్లకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు రోజుకొక ప్రొడక్ట్ అనే భాగంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ కోసం మనం నిన్న మాట్లాడుకున్నాం. మరొకసారి పిఎం స్వనిధి అన్న లోన్ ద్వారా స్ట్రీట్ వెండర్స్కి 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని అందరూ గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మా దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 42 బ్రాంచులు ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాలు 2 ఉన్నాయి. ఒకటి పేదరికం, 2 నిరుద్యోగం. దీని మీద మనం పనిచేయాలని గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారు చేసినటువంటి సహకారం, ఆవిడ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు వారు ఇచ్చినటువంటి నిర్దేశాలు తర్వాత సహకారం ఎప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఈ పేదరికంలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్కి అందరికీ పిఎం స్వనిధి కింద మనం వాళ్ళకి 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఆయా ట్రెంచుల్లో ఒక ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇక చదువుకునే పిల్లలు చాలామంది డబ్బులు లేక చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా పిఎం విద్యాలక్ష్మి అనే స్కీమ్ కింద వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా హైయర్ ఎడ్యుకేషన్స్ చేయాలనుకున్న వాళ్ళు, ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి అప్రోచ్ అవ్వండి. పిఎం స్వనిధి సైట్లో మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక మిగిలినటువంటి నాకు ప్రాముఖ్యమైనటువంటి అంశంలో డ్వాక్రా గ్రూపులందరికీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి శుభవార్తగా 20,000 మందిని మనం మొదటిగా సెలెక్ట్ చేశాము. ఆ 20,000 మందికి మనం 400 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం ద్వారా వారికి వ్యక్తిగతంగా యూనిట్స్ పెట్టుకోవడానికి మనం సహకరిస్తున్నాం. ఇది కాకుండా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి అందరూ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు పిఎంఈజీపీ అనే స్కీమ్ కింద మీ యొక్క సొంత యూనిట్లు స్టార్ట్ చేసుకోవడానికి కానీ, పిఎంఎఫ్ఎంఈ కింద స్టార్ట్ చేసుకోవడానికి కానీ మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచులను మీరు సంప్రదించండి. వారు మీకు సహకారం చేస్తారు. సో మనం ఉద్యోగాలు చేస్తామా, ఉద్యోగాలు ఇస్తామా అన్న కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలి. మన యూనిట్లు మన ఊరిలో మనమే డెవలప్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రతి భారతీయుడి గుండె చెప్పుడు కాబట్టి మీకు అందరికీ సహకరించడానికి నా 42 బ్రాంచులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం బొల్లాపల్లిలో ఏర్పాటు చేయబడినటువంటి స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్, అందులో యూనిట్స్గా పెట్టుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా మన యూనిట్స్ శాంక్షన్ చేయడానికి, ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో మనకి మన అబ్బూరు గ్రామాన్ని పుట్టగొడుగులకి ప్రాముఖ్యంగా, పుట్టగొడుగులకి ప్రత్యేకంగా దాన్ని అభివృద్ధి పరచాలని మనం ఆశపడుతున్నాం. ఈ 2 కార్యక్రమాలు అలాగే ప్రతి గ్రామాన్ని కూడా మనం అన్ని విధాలుగా సహకరిస్తూ మనం ఒకే ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూ సస్టైనబిలిటీలో ఈ సూర్యఘర్ కింద మనం అందరం కూడా మనం ఎలాగైతే మన ఇళ్ళకి మనం కట్టుకునే కరెంటు బిల్స్ ఆ డబ్బుల్నే మనం రీపేమెంట్గా పే చేసుకుంటే మనకు సొంతంగా మన యూనిట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం దీనికోసం పిఎం సూర్యఘర్ అని చెప్పే స్కీమ్ ఇవ్వడం జరిగింది. అందులో ఇంచుమించుగా ఒక 80,000 మంది ఆసక్తి చూపించినట్లుగా నాకు తెలిసింది. మీలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ మీరు ఆసక్తి ఉన్నట్లయితే భారతీయ స్టేట్ బ్యాంక్ ముందంజలో ఉంటుంది. మీకు అందరికీ 80,000 మందికి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఏమన్నా ఆక్షేపణలు, మీకు ఏమన్నటువంటి కంప్లైంట్స్ ఏమున్నా కానీ మీరు నాకు డైరెక్ట్గా నాకు ఎస్కలేట్ చేయొచ్చు. నా నంబర్ 9908664555. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.